హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యాబేజ్ ఆలు. ఈ రెండు కాంబినేషన్లో ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాబేజ్ని చాలా చక్కగా ఇలాగా సన్నగా పొడి పొడిగా ఇలా కట్ చేసుకుందాం. తర్వాత ఆలుని ఈ సైజులో కట్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 kg ఆలు తీసుకున్నాం. క్యాబేజ్ చక్కగా ఇలా తరుక్కున్న తర్వాత వీటిని శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోవాలండి. ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని చక్కగా మనం మంచినీటితో క్లీన్ చేసుకుంటాం. క్యాబేజ్ని మంచినీటితో మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా కలబెట్టడం వలన మనకి ఇసుక ఏదన్నా ఉన్నా కానీ మనకి కింద అడుగులోకి చేరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వేసి మనం ఒక చిల్లుల బౌల్లో వేసుకుంటున్నాం. నీళ్ళన్నీ ఉడుకుతాయండి. ఆలును కూడా మనం ఇలా చక్కగా క్లీన్ చేసుకోవాలండి. నేను ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాం. ఆలుని దానికి తగినంత వాటర్ తీసుకున్నాం. ఇందులో మనం సాల్ట్ వేస్తున్నాం. ఒక 1/4 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసాం. వేసి దాన్ని ఒక 10 minutes మనం హీట్ చేసి దాన్ని ఉడకబెడుతున్నాం. ఉడికిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలో చూద్దాం. ఆలు మనం ఉడికేటప్పుడు మొట్టమొదటిగా దానిపైన మూత పెట్టద్దండి. ఒక 5 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక మూత పెట్టామంటే మనకి చక్కగా ఉడుకుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైమే మనం మూత పెట్టేసామనుకోండి, ఆ వాటర్ ఫ్లోయింగ్ అయ్యి స్టవ్ ఆరిపోయే ప్రమాదం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆలు దాదాపు 10 minutes అయిందండి. ఇప్పుడు అది ఉడికిందా లేదా ఇలా మనం ఒక స్టిక్తో ఇలా పొడి చూసామంటే మెత్తగా దిగిందంటే ఉడికినట్టు. ఇప్పుడు మనకి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకుందాం. మనం మొట్టమొదటిగా స్టవ్ వెలిగించుకొని బాణల్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్ వేసాం. పచ్చెనగపప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తెల్లగడ్డ పచ్చిగా దంచుకున్న ఒక 4 పాయలు ఆయిల్లోనే వేసుకోవాలి. పసుపు పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కడాయి పెట్టాలి.
కొత్తిమీర, కరివేపాకు చక్కగా కలుపుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీని, పచ్చి క్యాబేజీ అండి, క్యాబేజీనేమి ఉడకబెట్టలేదు, అది బాయిల్ చేయకుండా మనం డైరెక్ట్గా ఇలానే వేస్తున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మనకి విటమిన్స్ కూడా ఎక్కడ లాస్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం అడుగంటకుండా చక్కగా ఇలా 4 పక్కల కళాయి పెట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని మనం అన్నంలో నంచుకునేదే కాకుండా డైరెక్ట్గా అన్నంలో వేసుకొని కూడా కలుపుకొని తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేయబోతున్నాం. ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం. మళ్ళీ మనం రుచి చూసుకొని మనకి ఎంత సాల్ట్ కావాలో దానికి తగినట్టుగా వేసుకోవచ్చు. సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ సాల్ట్ వేస్తే తినలేము. దానికి తగినట్టుగా మనం కొద్దిగా వేసుకుంటూ మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం మగ్గడానికి త్వరగా మూత పెడుతున్నాం. మనం ఏ వస్తువు తీసుకున్నా చక్కగా కడిగి వాడుకోండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాం. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలండి. మనం 5 మినిట్స్ అప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకోవాలి, కళాయి పెడుతూ ఉండాలి. అలానే 10 మినిట్స్ పెడితే కింద మాడిపోతుందండి. 5 మినిట్స్కి ఒకసారి మనం దాన్ని కళాయి పెడుతూ ఉండాలి. ఇప్పుడు దాదాపు ఒక 3 మినిట్స్ అయిందండి. మనం ఒకసారి అడుగంటకుండా కళాయి పెడుతూ ఉండాలి. ఇప్పుడు ఆ క్యాబేజీలోనే మనకి కొంత వాటర్ డ్రై అవుతూ వస్తుంది. మళ్ళా మనం బౌల్ని పెట్టాం. మళ్ళీ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఆ క్యాబేజీలో నుంచే వాటర్ అలా మన హీట్కి వస్తూ ఉంటుంది. ఆ హీట్కి అది ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. అందువలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి కారం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది అలవాటు ఉండే వాళ్ళు దాన్ని కూడా వాడుకోండి. ఇలా 4 పక్కల చక్కగా కలయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి క్యాబేజ్ స్మెల్ కోసం వేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చు. ఇది మనం నంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోవడానికి బౌల్ని కడిగి శుభ్రంగా ఇలా హీట్ చేస్తున్నామండి. ఎందుకంటే హీట్ చేసుకుంటే లైట్గా మనకి ఆ ఒక వేసినటువంటి ఆహార పదార్థం చెడకుండా ఉంటుంది. చెమ్ముంటే మనకి అది రాత్రి వరకు ఉండదు. కాబట్టి మనం ఇలా హీట్ చేసుకొని వేసుకుంటున్నాం. చూడండి ఎంత చక్కగా ఉందో.
చాలా టేస్టీగా ఉంటుంది.